ఈరోజు సరి అయిన సిద్ధపాటు నీలో ఉన్నట్లయితే నీవు మాత్రమే కాదు, నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావు, వారిని కూడా సిద్ధం చేయగలుగుతావు. విశ్వాసంలో మనం ఏం చేయాలంటే చివరి వరకు నిలకడగా ఉండాలి. రాకడలో ఎత్తబడాలంటే ఏ గడియో, ఏ జామో, ఏ గంటో యేసయ్య వచ్చునో, రెప్పా పాటునో ఆయన వస్తాడు. సిద్ధపడిదివా, నీవు ఎగిరేదవా అంటున్నాడు. లేకపోతే నీవు ఉండిపోతావా? సరి అయిన సిద్ధపాటు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే వారి విశ్వాసాన్ని నిలకడగా కొనసాగించగలుగుతారో, చాలామంది మొదట ఉత్సాహంగానే వారి విశ్వాసాన్ని ప్రారంభిస్తారు. రోజులు గడిచే కొద్దిగా కాల పరీక్షలో వారి విశ్వాసము తరిగిపోతుంది. విశ్వాసంలోంచి వారు ఏమైపోతారంటే తిరిగిపోతూ ఉంటారు. సిద్ధత అంటే చివరి వరకు విశ్వాసములో నిలవడము. నిలకడ లేకోకుండా నడిచే విశ్వాసం ఎలాంటిదంటే ముగింపు లేకోకుండా మొదలుపెట్టిన పుస్తకం లాంటిది. నీ జీవితంలో ఏ ముగింపు లేకుండా మొదలుపెట్టిన పుస్తకపు అనుభవం ఉందో దాన్ని నిలకడలేని విశ్వాసంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. రాకడకు నువ్వు సిద్ధపడాలి అంటే నిలకడగా నీ విశ్వాసాన్ని ఏం చేయాలంటే కొనసాగించువాడుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య రాకడ అంటే కళ అనుకుంటారు, అది ఎప్పుడో అనుకుంటారు. యేసయ్య రాకడ అంటే అది కళ కాదు, అది నిత్య జీవము. నిత్య జీవము.